ఎవరు ఆటంకంగా అక్కడ ఉన్నారంటే శిష్యులే ఆటంకంగా ఉన్నారు. ఆ సందర్భంగా యేసుక్రీస్తు ప్రభు వారు కోపపడి, చిన్నపిల్లలను నా యొద్దకు రానియడి, ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అని చెప్తూ ఉన్నాడు. వారిని ఎత్తుకున్నాడు, కౌగలించాడు, వారిని మీద చేతులుంచి వారిని ఆశీర్వదించాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం చూస్తున్నాం. తల్లిదండ్రులు పిల్లలను ఎక్కడికి తీసుకొస్తున్నారు? ప్రభు యొద్దకు తెస్తున్నారు. మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త ఇందాక పెట్టండి 19వ అధ్యాయం 13వ వచనం. 19:13. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవాలని కొందరు చిన్నపిల్లలను ఆయన యొద్దకు తీసుకొని వచ్చేరి అనే మాట మనం చూస్తున్నాం. పిల్లలు ఎక్కడ ఉండాలి అని అంటే, పిల్లలు అనేవారు ప్రభు యొద్ద ఉండాలి. తల్లిదండ్రుల యొక్క అంబిషన్, తల్లిదండ్రుల యొక్క ఆలోచన, తల్లిదండ్రుల యొక్క ఆశ ఒకటే, పిల్లలు ప్రభు యొద్ద ఉండాలి, ప్రభు యొద్ద ఉండాలి. పిల్లలు మరెక్కడ ఉండకూడదు. పిల్లలు ఉండవలసిన స్థలం ప్రభు యొద్ద. ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలను ఎత్తుకొని ఆయన యొద్దకు తీసుకొని వస్తున్నారు. వెరీ నియర్ టు గాడ్. దేవునికి సమీపంగా మా పిల్లలు ఉండాలి, దేవునికి దగ్గరగా మా పిల్లలు ఉండాలి. అది తల్లిదండ్రుల ఆశ ఉన్నది. రవిరాజ్ కానీ సుగుణ కానీ వారి యొక్క కుమారుడు స్టీఫెన్ విషయంలో వారి బిడ్డను ఎక్కడికి తేవాలంటే ప్రభు యొద్దకు తీసుకొని రావాలి. ప్రభు యొద్దకు ఎందుకు తేవాలి? ఒక 3 విషయాలు మనం చూస్తున్నాం. ఒకటి, మన పిల్లలు ఎవరి యొద్ద ఉండాలంటే ప్రభు యొద్ద ఉండాలి. ప్రభు యొద్ద ఉండాలి అంటే దేవునికి సమీపంగా ఉండాలి. దేవుని సన్నిధికి వారు దగ్గరగా, వారు సమీపంగా ఉంటే అది చాలు. ఆ తల్లిదండ్రుల యొక్క ఆశ ఒకటే. వారి ఆశ వారిని తీసుకొని రాగా ఆయన ఏం చేస్తున్నాడు? వారు ఏమన్నా అంటే తమ చిన్న బిడ్డలను ముట్టాలి అని. ఆయన ముడితే చాలు. ఒకటి, ఆయన ముట్టాలి. రెండవది 16వ వచనం చెప్తున్నాడు, ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకొని, అంటే ఆయన మా పిల్లలను పట్టుకోవాలి. ముట్టేవాడు ఆయనే, పట్టుకున్నవాడు ఆయనే, తర్వాత ఎత్తుకున్నాడు అని అన్నాడు. ఎత్తుకున్నవాడు ప్రభువే. అలా అయితే పిల్లలు ప్రభువుకు దగ్గరగా ఉండడం, ఇదంతా ఆశ అయినది. ఈ యొక్క రాత్రి సమయంలో ఇక్కడ కూర్చున్నటువంటి తల్లిదండ్రులు మనమందరం కూడా ఒకే ఆశ కలిగి ఉండాలి. మన పిల్లలు బజారులో ఉండడం కాదు, మన పిల్లలు వీధుల్లో ఉండడం కాదు, మన పిల్లలు ఆయా స్థలంలో ఉండడం కాదు, మన పిల్లలు ప్రభు యొద్ద ఉండాలి. ప్రభు యొద్ద ఉండాలి. ప్రభు యొద్ద ఉంటే లాభం ఏంటి? ద్వితీయోపదేశకాండం ఒక వచనాన్ని మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం. ప్రభు యొద్ద పిల్లలు ఎలా ఉంటారు? 33వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 12వ వచనం. బెన్యామీనును గురించి ఇట్లనెను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసిస్తాడు. ఈ మాట ఎంత మంచి మాట. ప్రభు యొద్దకు ఎందుకు తేవాలి అంటే ఆయన యొద్ద సురక్షితమున్నది, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ప్రభు యొద్ద పిల్లలు భద్రత కలిగి ఉంటారు, సురక్షితంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, వారు భద్రంగా ఉంటారు. ఆయన యొద్ద ఉంటే చాలు, భద్రత ఉన్నది. ఆయన యొద్ద ఉంటే క్షేమం ఉన్నది. అందుకంటున్నాడు, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితంగా నివసిస్తాడు. తల్లిదండ్రుల యొద్ద సురక్షితం లేదు, బంధువుల యొద్ద సురక్షితం లేదు, తాత అమ్మమ్మల దగ్గర సురక్షితం లేదు. ప్రభు యొద్ద సురక్షితం అన్నది. అంత మాత్రమే కాదు, ఏమంటున్నాడు? దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసిస్తాడు. దినమెల్లా దేవుడు ఆశ్రయముగా ఉన్నాడు. మన పిల్లలను, లేకపోతే ఇద్దరు రవిరాజు సుగుణ గాని వారి యొక్క కుమారుని దినమెల్లా కాపాడలేరు, కానీ దినమెల్లా కాపాడేది ఆయన మాత్రమే. ఆయన యొద్ద ఆశ్రయం ఉన్నది, ఆయన యొద్ద భద్రత ఉన్నది, ఆయన యొద్ద సురక్షితం ఉన్నది, ఆయన యొద్ద క్షేమం ఉన్నది. ఆయన దగ్గర ఉంటే చాలు. ఈ యొక్క ఆశ, ఈ కోరిక ప్రతి తల్లిదండ్రులు ఉండాలి. నా కుమారుడు, నా కుమార్తె ఆయన యొద్ద ఉండాలి. ఆయన యొద్ద ఉంటే చాలు. పార్కు యొద్ద కాదు, జూ యొద్ద కాదు, బీచ్ దగ్గర కాదు,
ఎగ్జిబిషన్ దగ్గర కాదు, ఎక్స్కర్షన్ దగ్గర కాదు. మన పిల్లలు ఉండవలసిన స్థలం ప్రభు యొద్ద ఉండాలి. ఆయన యొద్ద ఉండడం. ఆ తల్లిదండ్రులు ఏమి కోరుకుంటున్నారంటే ఆ పిల్లలను ప్రభు యొద్దకు తీసుకొస్తున్నారు. అయ్యా, మేము నేర్పించేది తక్కువ, మా ఆలోచన తక్కువ, మా జ్ఞానము తక్కువ, మా వివేకము తక్కువ, మా తెలివి తక్కువ, మీరు నేర్పిస్తే చాలు. ఆయన యొద్దకు తీసుకొని రావడం. అందుకన్నారు, పిల్లలారా నా యొద్దకు రండి, నేను మీకు యెహోవా యందు భయభక్తులు నేర్పించాను. ఆయన యొద్ద ఉంటే దేవుని యందు భయభక్తులు నేర్చుకుంటారు. ఇందాక అంకులు చెప్పారు, దేవుని యెహోవా యందు భయభక్తులు మనం నేర్చుకుంటాం. అందుకే మన ఆంధ్రాలో, మన దేశంలో భక్తి ఎక్కువ. అవునా కాదా? 10 రూపాయల నుండి కింద పడగా కళ్ళకు అద్దుకుంటాం, దాన్ని భక్తి అంటారు. మన కాలు పక్కన వాళ్ళు చదివితే ముక్కు చెంపలేస్తాం, దాన్ని భక్తి అంటారు. ఏదైనా అది ఇది కనపడగానే ఇటు అంటాం, దాన్ని భక్తి అని అంటారు. బస్సులో ప్రయాణం చేసేప్పుడు చీకటి పడగా డ్రైవర్ లైట్ వేయగానే ముద్దు పెడతారు, దాన్ని భక్తి అని అంటారు. మనకు భక్తి ఉన్నది కానీ భయం లేదు. పాపము చేస్తున్నామన్న భయం లేదు. భయము విడిచి జనులు మరి ఎక్కువగా పాపము చేస్తూ ఉన్నారు. భక్తి మీకు కొద్ది దూరం రండి. భక్తి ఉన్నది కానీ భయం లేదు. అలాగినట్లయితే భయభక్తులు, ఈ యొక్క రెండు గాడ్లీనెస్ అని అంటారు, ఈ రెండు కలిపి ఉంటాయి. భయభక్తులు కలిగి ఉండడం. అలాగినట్లయితే ఆయన యొద్దకు పిల్లల్ని ఎందుకు తేవాలంటే భయభక్తులు నేర్పిస్తారు. మన యొద్ద భయభక్తులు నేర్చుకోలేరు, కానీ ప్రభు యొద్ద మాత్రం భయభక్తులు వారు నేర్చుకున్నారు. వారు సురక్షితంగా ఉంటారు, వారు ఆశ్రయమున్నది, వారికి అక్కడ దేవుని సన్నిధిలో వారు నివసిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన యొద్ద సురక్షితముగా పిల్లలు ఉంటారు. ప్రభు యొద్దకు మనము తీసుకుని రావడం. మన పిల్లలు ప్రభు యొద్ద ఉన్నారా? అది చాలు. ఒకటి ప్రభు యొద్దకు తేవడం అంటే, మరొక మాట మనం చూద్దాం. ప్రభు యొద్దకు తేవడం అనగా దేవుని యొక్క సన్నిధికి తీసుకొని రావడం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం ఏమన్నారు? పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, 9 పిండిని, ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చాను. ఆయన యొద్దకు తేవడం అంటే దాని భావం ఏమనగా మందిరానికి తేవాలి. మన పిల్లలు ఎక్కడ ఉండాలి? మందిరానికి రావాలి. పిల్లలు పుట్టలేదు ప్రార్థన చేయండి అంటారు, కానీ పుట్టినప్పటి నుండి మందిరం మానేస్తారు. అందుకే ఎందుకండి మందిరానికి రాలేదంటే పిల్లలన్నా అని అంటారు. పిల్లలు అల్లరి చేస్తారు, గొడవ చేస్తారు, కానీ పిల్లలు ఉండవలసిన స్థలం దేవుని యొద్ద ఉండాలి. ఆ తల్లి హన్న తన కుమారుడైన సమూయేలును ఎత్తుకొని ఎక్కడికి తీసుకొస్తుంది? మొట్టమొదటగా దేవుని మందిరమునకు. ఆయన యొద్దకు తేవడం అనే భావం ఏమనగా మన పిల్లలు ఎక్కడ కనబడాలి? దేవుని మందిరములో కనబడాలి. దేవుని మందిరములో కనబడాలి. సమూయేలు దేవుని మందిరానికి తీసుకుని రాబడ్డారు. తెల్లట రోజు ప్రార్థన చేస్తుందట, ప్రభువా ఈ కుమారుడు నా దగ్గర కన్నా మందిరములో ఉండడానికి సహాయం చేయండి, నాకన్నా మీకు సమీపంగా ఉండడానికి సహాయం చేయండి, నాకన్నా మీ వాతావరణాన్ని పొందడానికి సహాయం చేయండి. హన్నాట తల్లట ఇంటిలోనే ఆ దైవపరమైనటువంటి భక్తి వాతావరణాన్ని కల్పించిన తల్లి హన్న. అందుకే నాకు ఒకరోజు అడిగాడేమో కాబోలు, మమ్మీ నేనుండేది ఇక్కడ కాదా? బాబు నువ్వు ఉండేది ఇక్కడ కాదు, నువ్వు ఉండబోయేది మందిరంలో ఉంటా. నేను నీ దగ్గర ఉన్నానా? నా దగ్గర కాదు బాబు, నా దగ్గర భద్రత లేదు, నా దగ్గర క్షేమము లేదు, నా దగ్గర కాపుదల లేదు, నేనంత నీకు ప్రొటెక్షన్ ఇవ్వలేను. కానీ నీవు మందిరంలో ప్రభువుకు దగ్గరగా ఉంటావు. నా దగ్గర కన్నా ప్రభు దగ్గర ఉంటావు. ఆయన నీకు క్షేమాన్ని ఇస్తాడు. నాకు నువ్వు దూరం అవ్వచ్చు, కానీ నా కుమారుడా నువ్వు దేవునికి దూరం కావద్దే. నువ్వు దేవునికి సమీపంగా ఉండు, దేవునికి సమీపంగా ఉండు. ఆ చివరి వచనం చెప్తూ 1వ అధ్యాయం 28 అన్నాడు, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిని వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కాడు. ఈ మాట చదువుతుండగా మ్రొక్కుట వెనక తల్లి యొక్క ప్రయాస ఇంతింత కాదు. మన పిల్లలకు వందనాలు చెప్పండి అంటే వందనాలు చెప్పలేడు. మనకి ఎంత కష్టం తెలుసా? మేము కూడా మా పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు
మేము గృహదర్శనానికి వెళ్తే మేము చెప్తాము, అరే అబ్బాయి వాళ్ళ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, వెళ్ళగానే వాళ్ళకి వందనాలు చెప్పండి అని అంటే వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు పెట్టింది తింటా ఉంటారు కానీ వందనాలు చెప్పరు. ఈ ఉరికి చూస్తూ ఉంటే మా వైపు చూడరు వాళ్ళు. వందనాలు ఏమంటే సేవకుల పిల్లలు వందనాలు చెప్పట్లేదండి అని అంటారు. ఏదో పట్టుకొని సేవకుల్ని పట్టుకుంటారు కదా, అందుకే మీ పిల్లలు వందనాలు చెప్పట్లేదు. మాకు అదే బాధ. ఎన్నిసార్లు చెప్పినా వందనాలు చెప్పేవాళ్ళు కాదు. ఒకరోజు ఒక అంకుల్ ఇంటికి వెళ్తున్నాము చెప్పాను, రే అంకుల్ ఇంటికి వెళ్తున్నాం, వాళ్ళకి వందనాలు చెప్పవాకండి అని అన్నా. లోపలికి వెళ్ళిన వందనాలు అంటున్నారు. మన పిల్లలంతా ఉల్టా, చెప్పండి రా అంటే చెప్పరు, చెప్పొద్దురా అంటే చెప్తారు. మీరు ఎప్పుడైనా చూడండి పిల్లలు కూర్చోండిరా అని అంటే కూర్చోమంటున్నారని వెళ్తారు. మరి బయటికి వెళ్ళండి అంటే ఏదో తింటున్నారని ఇక్కడే ఉంటారు. మన పిల్లలంతా కూడా రివర్స్, ఇది చేయనది అది చేయనది, ఆపోజిట్ ఎక్కువగా. అందుకే చాలాసార్లు కానీ దాని మొక్కుట వెనక తల్లి ప్రయాస ఇంత కాదు, తల్లి యొక్క రోధన ఇంత కాదు, తల్లి యొక్క కన్నీరు ఇంత కాదు. తల్లి ఎంత ప్రయాసపడిందో ఆ వాతావరణాన్ని సృష్టించింది. షిలోహు మందిరంలో వచ్చిన నాట నుండి హోప్ని ఫినెహాసులు దుర్మార్గమైనటువంటి క్రియలు కుమారుని మీద పడకుండా మొట్టమొదటిగానే తల్లి ఇంటి దగ్గర దాన్ని భద్రపరిచింది. వారి యొక్క ప్రభావం లేదు. మామూలుగా మన పిల్లలు చెడిపోతున్నారంటే చాలాసార్లు ఏం చేస్తుంది తెలుసా, మా వీధిలో ఉన్న పలానోళ్ళని బట్టి మా పిల్లలు చెడిపోయారండి అంటాం. అది చాలా తప్పది. వాళ్ళని బట్టి మన పిల్లలు చెడిపోవడం కాదు. అలాగైనట్లయితే సమూయేలు చెడిపోవాలంటే హోప్ని ఫినెహాసుని బట్టి చెడిపోగలడు, అంత ప్రభావం ఉన్నది. కానీ అది చెడిపోయేవాడు కానే కాదు. దైవ భయములో ఉన్నాడు, ప్రభువుకు దగ్గరగా ఉన్నాడు, దేవుని సన్నిధికి దగ్గరగా ఉన్నాడు. అలాగైతే మందిరముల్లో కనబడుతున్నాడు. ఆయన యొద్ద పిల్లలు ఉండాలి అంటే ఒకటి మందిరానికి దగ్గరగా ఉన్నారు. తర్వాత చెప్తున్నాడు ఆయన యొద్ద ఉంటే ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన యొద్దకు ఎందుకు తీసుకొచ్చారు. మార్కు సువార్తలో ఆ మాట మనం నేరుగా చూడంగానే మత్తయి సువార్త 19వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 19:13. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్నపిల్లని ఆయన వద్దకు ఎందుకు తీసుకొస్తున్నారు. ప్రార్థన, అయ్యా మా ప్రార్థన కాదు, మా ప్రార్థన తక్కువే కానీ మీరు ప్రార్థన చేస్తే చాలు. దేని కొరకు వస్తున్నారు? ఆస్తిపాస్తుల కోసం కాదు, మంచి ఉద్యోగాలు రావాలని కాదు, ఆ పిల్లలు ఆత్మీయంగా ఎదగాలని వారిని ఏమని కోరుతున్నా అంటే ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా మా పిల్లలు ప్రార్థన చేయాలి. మా పిల్లలు అంటే ఆయన యొద్దకు తెస్తున్నామంటే ఒకటి మందిరానికి తేవాలి, రెండవది మన పిల్లలు దేనికి దగ్గరగా ఉన్నంటే ప్రార్థనకు దగ్గరగా. ఈ ఆశ నీకు నాకుందా? ప్రార్థనకు దగ్గరగా ఉండాలి. ప్రార్థనా జీవితం నా పిల్లలు కలిగి ఉండాలి. అందుకే హన్నా ప్రార్థించింది, ప్రార్థనా పరుడైనటువంటి సమూయేలును అందించింది. ప్రార్థన చేయవాళ్ళు సమూయేలు ఉండేను అనే మాట మనం చూస్తున్నాం. ఒక ప్రార్థనా పరుడుగా పెరిగాడు, ఒక ప్రార్థనా పరుడుగా పెరిగాడు. హన్నా దగ్గర కన్నా సమూయేలు ఎక్కడ ఉన్నాడంటే ప్రతిరోజు రాత్రి మందసం ఉన్న మందిరములో పడుకునేవాడు. మందసానికి దగ్గరగా ఉన్నాడు. సోదరుడ సోదరి, మన పిల్లలు మందసం అనగా దేవునికి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాం. కుటుంబ ప్రార్థన ఉందా? కుటుంబ ప్రార్థన ఉందా? ఇక్కడ కూర్చునే మనలో చాలా మంది ఉన్నాం. మన కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన లేకపోతే మన పిల్లలు దూరం అయిపోతారు. మేము ప్రభువుని నమ్ముకున్నామంటే మా తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, కుటుంబ ప్రార్థన ఉండేది. కుటుంబ ప్రార్థనలో ఉండకపోయినా, వాక్యాలు చెప్పకపోయినా మా నాన్న 2 పనులు చేసేవాడు. ఒకటి కింద ఉప్పేసి మోకాళ్ళు పెట్టేవాడు. ఏ ఉప్పది? మెత్తడుప్పు కాదు, కళ్ళు. రెండవది ఏం చేశాడంటే భోజనం పెట్టేవాడు కాదు. ఈ దినాల్లో పిల్లలు వాక్యం నేర్చుకోకపోయినా, మందిరానికి రాకపోయినా పెద్ద శ్రద్ధ వహించరు. అదే పిల్లలు పాఠాలు నేర్చుకోకపోతే, స్కూల్లో లెసన్స్ నేర్చుకోకపోతే ఖచ్చితంగా శిక్షిస్తారు. కానీ మనము మన పిల్లల విషయమై అంత కన్సర్న్ తీసుకోవట్లేకపోతున్నాం ఈ దినాల్లో. మనం లోకాన్ని అందించే పిల్లలు, ఎటువంటి పిల్లలు వస్తారంటే ఆత్మీయంగా, భక్తిగా, విశ్వాసంలో పిల్లలు పెరగకపోతే వారు ఏ పిల్లలు వస్తారు? న్యాయాధిపతుల గ్రంథం ఒక వచనాన్ని మనం చూద్దాం. మనకందరికీ వీతమే. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం
2వ అధ్యాయం 10వ వచనం, 2:10. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి వచ్చింది. ఏ తరము వచ్చిందట? యెహోవాను గాని ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైన ఎరుగని తరం ఒకటి వచ్చిందట. సోదరుడా సోదరి, ఎవరు వాక్యం చెప్పలేదు, ప్రార్థన నేర్పించలేదు, భక్తి లేదు, విశ్వాసం లేదు. ఏ తరం వచ్చిందంటే యెహోవా అంటే ఎవరో తెలియదు, ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములేంటో తెలియదు. మనము గాని మన పిల్లలను ప్రార్థనకు నడిపించకపోతే ఏ తరాన్ని లోకానికి అందిస్తున్నామంటే దేవుడు ఎవరో ఎరుగని తరాన్ని మనం అందిస్తున్నాం. మన పిల్లల విషయంలో శ్రద్ధ వహించకపోతే ఒక విషయం, పిల్లల్లో ఉన్న తప్పును కానీ పిల్లల్లో ఉన్న లోపాన్ని కానీ మనం కరెక్ట్ చేయలేం, మనం తీయలేం. కానీ ఒక పని చేయగలం, మనము దేవుని సన్నిధికి పిల్లల్ని తీసుకొస్తే దేవుని పిల్లలు ఆ యొక్క ప్రార్థన ద్వారా వారు సరిచేయబడతారు. ఒకటి, మందిరానికి దగ్గరగా ఉండాలి. రెండవది, ప్రార్థనకు దగ్గరగా ఉండాలి. మూడవది మనం చూద్దాం, మనకందరికి బాగా గీతమే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు వెలుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, నీవు బాల్యము నుండి నీవు ఎరుగుదువు. దేవుని యొక్క వాక్యం యొక్క శక్తి తిమోతి బాల్యము నుండి ఎరిగాడు. ఎలా ఎరిగాడంటే, అవ్వ అయిన లోయలో తల్లి అయిన యునికి, అవ్వ తల్లి ఇద్దరు కలిసి తిమోతిని వాక్యములో పెంచారు. వాక్యానికి దగ్గరగా ఉన్నాడు తిమోతి, వాక్య వెలుగులో ఉన్నాడు, వాక్య ప్రత్యక్షతలో ఉన్నాడు, వాక్య వాతావరణంలో పెరిగాడు. వాక్యము బాల్యము నుండి వంట పట్టింది ప్రియులారా. అలా అయితే మన పిల్లలు వాక్యానికి దగ్గరగా ఉండడం. మా పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళైనా నేను ఒకే మాట అంటున్నాను, మీరేదైనా పొరపాటు ఉందా తీసేసుకోమని నేను చెప్పను, కానీ ఒక మాట చెప్తాను, మీరు వాక్యం చదవండి, మీరు వాక్యం చదవండి, వాక్యానికి దగ్గరగా ఉండండి. వాక్యం మిమ్మల్ని కరెక్ట్ చేస్తాం. ఒక వ్యక్తి తప్పును మనం కరెక్ట్ చేయలేం, మనం తీసివేయలేం, మన వల్ల కాదు. అయితే ఒకటి చేయగలం, దేవుని యొక్క వాక్యానికి సమీపించాలి, వాక్య వెలుగులో ఉండడం. ఆ వాక్యం వారిలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపించింది, వాక్యం సరిచేసింది. మన పిల్లలు వాక్యానికి దగ్గరగా ఉండడం. ఒకటి, మన పిల్లలు ఆయన యుద్ధకు రావడం అనగా మందిరానికి రావడం, సంఘ సహవాసం మన పిల్లలు కలిగి ఉండడం, ప్రార్థనా జీవితం, ప్రార్థనకు దగ్గరగా ఉండడం, ప్రార్థన యొక్క ప్రభావం, ప్రార్థన యొక్క వాతావరణం పిల్లల మీద ప్రభావితం చూపించాలి. మరొక మాట, దేవుని యొక్క పిల్లలు ఆయన యుద్ధ ఉండడం అని అనగా మరొక భావం ఏమనగా వాక్యమునకు దగ్గరగా ఉండాలి, వాక్యములో పెంచడం, వాక్య వాతావరణాన్ని పిల్లలకు కలిగించడం. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన వారిని ముట్టాలి. వారి మీద తాకడం కాదు, ప్రభువు ముట్టాలి. రెండవది ఏం చేస్తున్నాడు, ఆయన వారిని పట్టుకున్నాడు. పట్టుకోవడం మాత్రమే కాకుండా మూడవది, ఆయన వారిని ఎత్తుకున్నాడు, ఆయన కౌగలించాడు. ఆయన వెచ్చదనం కలిగింది, ఆయన వెచ్చదనం కలిగింది, ఆయన ప్రేమను పొందగలిగారు, ఆయన జాలిని పొందగలిగారు. ఆయన కౌగలిస్తే చాలు, ఆయన దగ్గర ఆదరణ ఉన్నది, ఆయన దగ్గర ఆప్యాయత ఉన్నది, ప్రేమలో వారు ఎదగలిగారు. ఆయన చేతులలో భద్రత ఉన్నది. ఒక విషయం, మన చేతులు అంత భద్రమైనవి కాదు. దానికి ఉదాహరణగా సమూయేలు 2వ గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 4:4. సౌలు కుమారుడకు యోనాతానునకు కుంటివాడకు కుమారుడు నేను యెజ్రెయేలు నుండి సౌలును గుర్చి యోనాతాను గుర్చి వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడు. ఆ మాట గమనించండి, వారిని ఎత్తుకొని పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడు ఆయన, వాని పేరు మెఫీబోషెతు. ఇక్కడ ఒక చిన్న వివరణ, మెఫీబోషెతు యోనాతాను యొక్క కుమారుడు.
యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు ఎన్ని సంవత్సరాల వరకు బాగున్నాడండి? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల వరకు బాగున్నాడు. కానీ 5 సంవత్సరాల తర్వాత ఎవరి చేతుల నుంచి పడిపోయాడు? దావీదు చేతులు. దావీదు చేతిలో పడిపోయి కుంటివాడాడు. ఎన్ని సంవత్సరాలు కుంటివాడు? ఎన్ని సంవత్సరాలు? లైఫ్ లాంగ్. దావీదు చేసిన ఒక చిన్న మిస్టేక్ ఆ పిల్లవాడి మీద ఎంతకాలం ప్రభావితం చూపించింది? జీవితం. మనం ఒక చిన్న పొరపాటు చేస్తే లైఫ్ లాంగ్ ఆ ఇంపాక్ట్ అనేది పిల్లల మీద పడుతుంది. దాన్ని కరెక్ట్ చేసుకోలేం, మన వల్ల కాదు, వాటిని సరి చేయలేము. దావీదు చేతులు అంత సెక్యూరిటీ కాదు, దావీదు చేతులు అంత భద్రత లేదు, దావీదు చేతుల్లో అంత కాపుదల లేదు. దావీదు చేతులు ఓటి చేతులు, దావీదు చేతులు అంత సురక్షితమైన చేతులు కానే కాదు. దావీదు చేతిలో పడిన పిల్లవాడు 5 సంవత్సరాల వరకు బాగున్నాడు. కొన్నిసార్లు అంటారు మా అబ్బాయి 5th క్లాస్ వరకు బాగున్నాడు, 10th క్లాస్ వరకు బాగున్నాడు, ఇంటర్మీడియట్ వరకు బాగున్నాడు, డిగ్రీ వరకు బాగున్నాడు, ఆ తర్వాత దెబ్బతిన్నాడు. ఎవరో ప్రభావం పడి. సోదరుడా సోదరి, నీ ప్రభావం నా ప్రభావం, తల్లిదండ్రుల యొక్క ప్రభావం పిల్లల మీద పడుతుంది. తల్లిదండ్రులు కానీ సరిగా లేకపోతే, తల్లిదండ్రులు మ్యూచువల్ అండర్స్టాండింగ్, వారి మధ్య అవినాభావ సంబంధం లేకపోతే, ఆత్మీయమైన వాతావరణం వారిలో లేకపోతే అది పిల్లల మీద పడుతుంది. పిల్లలు జీవితాంతం బలహీనత గురవుతారు. ఎన్ని కుటుంబాలు కొన్నిసార్లు బాగా చదువుకున్న పిల్లలే మా తండ్రి ప్రభావం నా మీద పడింది, మా తల్లి ప్రభావం నా మీద పడింది అన్న పిల్లలు చాలా మంది ఉన్నారు. ఎంత విచారకరమైన సంగతి. మనం చేసే ఒక మిస్టేక్ కావచ్చు, ఒక చిన్న లోపం కావచ్చు, అది పిల్లల మీద ఇంపాక్ట్ చూపిద్ది, ప్రభావితం చూపిద్ది. అది లైఫ్ లాంగ్ వారు బలహీనలు అయిపోతారు. వాటిని మనం కరెక్ట్ చేయలేము, వాటిని మనం తీసివేయలేము. మన వల్ల కాదు. మన చేతుల్లో కాదు పిల్లలు ఉండాల్సింది, ప్రభువు చేతుల్లో పిల్లలు పెట్టాలి. నేను కర్నూలు జిల్లాలో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మా పెద్ద కోళ్ళ దగ్గర ఉన్నాను, సిమెంట్ నగర్లో. అప్పుడు అక్క కూతురు ఉన్నది, అమ్మాయి. ఆ అమ్మాయి చాలా లావు ఉండేది. నేను అప్పుడు చాలా సన్నగా ఉండేవాడిని. ఇప్పుడు ఆపోజిట్ అయింది. అమ్మాయి పెళ్ళయింది, కర్నూలులో ఉన్నాడు. వాడు ఏం చేసేవాడంటే నాకు అప్పగించి తీసుకొని రా అనేవాడు. నేను మొయ్యలేదు, ఆయాసంగా ఉండేది. ఈ అమ్మాయిని మోసుకొని వెళ్ళండి, అంత బరువు ఉండేది తూకంగా. ఏంటి వీళ్ళు నాకు అప్పగించి రా తొందరగా వెళ్దాం అని అంటారు. మీటింగ్ వెళ్ళేటప్పుడు నాకే అంట కడతారు, ఇంకెక్కడికి వెళ్ళినా నాకే అప్పగిస్తున్నారు. ఇలాగని చెప్పి ఒకరోజు ఏం చేశానంటే తట్టుకోలేక, బరువు మొయ్యలేక బాగా గిచ్చా. ఆ దెబ్బత కయ్యమనింది. అక్క ఎందుకు ఏడుస్తుంది అని ఇచ్చా. ఇంత నాకు ఎంతవరకు బాగుంది అక్క, ఎందుకు ఏడుస్తుంది నాకు మాత్రం తెలీదు అని. ఎప్పుడు నా చేతుల్లోకి రాగానే, ఎందుకంటే తల్లి చేతులు వేరు, మిగతా వారి చేతులు వేరు. తల్లి చేతుల్లో బిడ్డలను పెట్టగానే వెంటనే ఏడుపు మానేస్తారు. అంటే తల్లి పట్టుకున్న హ్యాండ్లింగ్ అనేది, ఆ చేతుల యొక్క స్పర్శ విధానాలు వేరుగా ఉంటాయి. అది ఆ బిడ్డకు తల్లికి మాత్రమే తెలుస్తుంది. నా చేతులకు ఎప్పుడు వచ్చినా ఏడుస్తుంది అమ్మాయి. తర్వాత చాలా కాలం చెప్పాను, మొయ్యలేక నేను ఇచ్చాను అని. ఇప్పుడు మామ ఆ పని చేసావా అని. మరి ఏం చేయాలి, పెట్టుకోలేక. కొన్నిసార్లు మన చేతులు అంత భద్రమైన చేతులు రఫ్గా ఉంటాయి. మన చేతుల్లో రఫ్నెస్ ఉంది, హార్ష్గా ఉంటాయి, ర్యాష్గా ఉంటాయి. మన చేతులు అంత భద్రమైనవి కాదు. మన చేతుల్లో పిల్లలు సురక్షితంగా ఉండలేరు. నా చేతిలో నా పిల్లలు ఉండాలి అని కోరుకోవడం అది సరైన విధానం కాదు. నా పిల్లలు మీ చేతిలో పెడుతున్నాను. ఆ తల్లి యొక్క ఆశ, ఆ తల్లిదండ్రుల యొక్క ఆశ, మా పిల్లలను మీ చేతిలో పెడుతున్నాను. అలాగైతే తల్లిదండ్రులుగా సరిగా లేకపోతే ఆ ప్రభావం పిల్లల మీద పడుతుంది. చాలా కాలం కిందట గృహదర్శనానికి వెళ్ళినప్పుడు నేను సిస్టర్ ఒక ఇంటికి వెళ్ళగానే ఆ సిస్టర్ అమ్మాయి ఏడుస్తుంది. ఏంటమ్మా ఏడుస్తున్నామంటే, అన్న ఉదయం ఒకటి జరిగింది అని. చిన్న బాబు ఉన్నాడు వాళ్ళ ఇంట్లో, వాడు ఫస్ట్ క్లాస్ ఏం చదువుతున్నాడు. ఏంటమ్మా అంటే, అన్న నాకు ఈయనకు మాటలు లేవు ఒక వారం నుంచి. ఈరోజు మా అబ్బాయి వచ్చి ఒక మాట అడిగాడు, మమ్మీ ఈ రోజైనా డాడీతో మాట్లాడతావా అని అన్నాడు. ఆ మాట నన్ను గుచ్చుకుందన్న. నా పిల్లలు నన్ను గమనిస్తున్నారు, నా పిల్లలు నన్ను గమనిస్తున్నారు. భార్యాభర్తల మధ్య
నూతనంగా వివాహమైన వారైనా ఇక్కడ ఉన్న వారైనా ఎవరైనా సరైనటువంటి ఆత్మీయమైనటువంటి అండర్స్టాండింగ్ లేనప్పుడు వారి యొక్క జీవితంలో ఎన్నోసార్లు వేరే అపార్థాలు అన్యార్థాలకు దారితీస్తుంది. ఎప్పుడైతే ఒకటే భార్యాభర్తలు ఇద్దరు ప్రభువుకు దగ్గరైతే, వారిద్దరి మధ్య ఎడమ దగ్గరైంది. వారు ప్రభువుకు దూరం అయిపోతే వాడి మధ్య ఎడమ పెరిగింది. ప్రభువుకు దగ్గరవడం, వారు ప్రభువుకు దగ్గరైతే చాలు. ఆ కుటుంబాలను కట్టేది ప్రభువే, నిలబెట్టేది ప్రభువే. అందుకే తేటగా చెప్తున్నాడు 128వ కీర్తనలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 128వ కీర్తన 3వ చరణం, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండు. నీ లోగిట నీ భార్య అన్నాను. నీ భార్య ఎక్కడ ఉండాలి? నీ లోగిట ఉండాలి. నీ ప్రేమలో ఉండాలి, నీ కరుణలో ఉండాలి, నీ జాలిలో ఉండాలి. ఇస్సాకు దగ్గరకు రిబ్కా వచ్చిన తర్వాత ఇంకా ఏ నాడు కూడా ఇంటికి వెళ్ళింది కాదు. తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఇస్సాకు దగ్గర పొందగలిగింది. తల్లిదండ్రుల యొక్క ఆప్యాయత ఇస్సాకు దగ్గర పొందగలిగింది. తల్లిదండ్రుల యొక్క అనురాగం ఇస్సాకు చూపించాడు. వారిద్దరి మధ్య ఉన్నటువంటి అన్యోన్యత, నీ లోగిట నీ భార్య, నీ భార్య నీ లోగిట ఉందా, ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. ఒక ఫలాన్ని చూస్తాం, ద్రాక్షవల్లి తనంతట తాను పెరగలేదు. అదేదో ఒక సపోర్ట్ తీసుకుంటుంది, ఒక ఆధారం తీసుకుంటుంది. అయితే ఫలించే ద్రాక్షవల్లి, ఆ విధంగా యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఆశీర్వదించబడతాడు. భార్యాభర్తల మధ్య ఇద్దరు అవినాభావ సంబంధం, అన్యోన్యత, ఆత్మీయమైన భక్తి జీవితం, ప్రార్థనా జీవితం, విశ్వాస జీవితం కలిగి ప్రభువును మహిమపరచాలి. అలాగా చేస్తే ఒక మాట చెప్తున్నాడు 128వ కీర్తన 4వ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడతాడు. ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. వారి పిల్లలు 115వ కీర్తన 13వ చరణం 115:13, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించేది ఒక వ్యక్తి కాదు. మీరు మీ పిల్లలు ఆశీర్వదించబడాలి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. దైవ భయమే ఆశీర్వాదానికి మూలం. దైవ భయమే వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు. దేవుని యందు వారు దీవించబడితే చాలు, ఆయన ఆశీర్వాదం ఉండాలి. మానవుడు ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి ఎందుకు దిగి వచ్చాడంటే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం చదువుదాం. 26వ వచనం, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపాడు. ఎందుకు ఆయన లోకానికి వచ్చాడంటే ఆశీర్వదించుటకే వచ్చాడు. మానవునికి ఏర్పడిన శాపం ఉన్నది, పాపాన్ని బట్టి శాపం ఉన్నది, ఆశీర్వాదము కోల్పోయాడు. సోదరుడు సోదరి, ఈ రాత్రి అక్రమాన్ని బట్టి, అన్యాయాన్ని బట్టి, దోషణను బట్టి, ప్రతి విధమైన అతిక్రమాన్ని బట్టి మానవుడు ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. అందుకే అన్నాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమకు దూరం. ఆ మహిమ ఇవ్వడానికి, ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి శరీరుడిగా ఆయన లోకానికి ప్రత్యక్షమయ్యాడు. మానవుల్లో ఉన్న పాపమును పరిహరించడం కొరకే ఆయన లోకానికి వచ్చాడు. అందుకే దేవుడు తన సేవకుని పుట్టించాడు, సేవకుని లేపాడు. సేవకుడు అనగా అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో 23వ వచనం అన్నాడు, అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించాడు. రక్షకుడగు యేసును పుట్టించాడు. ఆయన ద్వారా ఆశీర్వాదం ఉంది. ఏ విధంగా ఆశీర్వాదం? పాపం పరిహరించబడితే అది దుస్తత్వము నుండి మళ్లించబడితే అది ఆశీర్వాదం. పాపము నుండి మళ్లించబడితే అది ఆశీర్వాదం. అక్రమము నుండి మళ్లించబడితే అది ఆశీర్వాదం. జూలము నుండి మళ్లించబడితే అది ఆశీర్వాదం. త్రాగు నుండి మళ్లించబడితే అది ఆశీర్వాదం. జారత్వం నుండి మళ్లించబడితే అది ఆశీర్వాదం. అందుకొరకే
పాపమును పరిహరించుట కొరకు ఆయన ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. సర్వ మానవాళి యొక్క పాపమును తీసివేయడం కొరకై, ఆయన నీకు నాకు ఆశీర్వాదాన్ని ఇవ్వడం కొరకై ఆయన రాళ్ళు పరిచిన స్థలంలో ఆయన కూర్చోబెట్టారు. కొరడా దెబ్బలు ఆయన వీపు మీద పడ్డాయి. ఉమ్మివేతలు పిడుగుద్దులు యెరూషలేము వీధిలో ఎడబడ్డాడు. ఆయన 2 చేతులు 2 పాదములు పొడవైన మేకులు దిగొట్టబడ్డాయి. ఆకాశములకు భూమికి మధ్యన ఆయన వేలాడాడు. నీ కొరకు నా కొరకు రక్తాన్ని ధారపోశాడు. తన ప్రియ కుమారుని కల్వరి శిలువ మరణానికి అప్పగించాడు. ఆయన మరణించుట ద్వారా సర్వ మానవాళికి ఆశీర్వాదం కలిగింది. ఈ విధంగా పాపమును పరిహరించుటను బట్టి, యేసు ప్రభువా నేను పాపిని, ఈ రాత్రి నా పాపమును పరిహరించండి, నన్ను పరిశుద్ధులుగా చేయండి అని ఆయన విశ్వాసం ఉంచితే చాలు, అదే నీ కుటుంబానికి దీవెన. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు ఆయన మృతులో నుండి లేపనని నీ హృదయమందు విశ్వసించినలా నువ్వు రక్షించబడతావు. ఎందరూ యేసు క్రీస్తుని అంగీకరిస్తారు, అనగా ఆయన నామముందు విశ్వాసం ఉంచు వారికి ఆయన పిల్లలే అధికారం ప్రభు ఇస్తున్నాడు. అట్టి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని అంగీకరించి ఆయన బిడ్డలుగా తీర్చబడాలని ప్రేమతో మనం చేస్తూ ముగిస్తున్నాం. దేవుడి మాటలు దీవించును గాక. దయగల దేవా, అందించబడిన మాటలు మా అందరి హృదయాల్లో మీ గొప్ప కార్యము జరిగించమని సమస్త మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.